హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లోని మీర్పేటలో భార్య వెంకటమాధవ్ని అత్యంత క్రూరంగా చంపిన గురుమూర్తి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అవును, నేనే చంపా, మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా, నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి, అంతా కోర్టులోనే చూసుకుంటా అని సవాల్ విసిరాడు. ఇంట్లో రక్తపు మరకలు లేకపోవడం, వాసన కూడా రాకపోవడంతో ముక్కలుగా నరికిన విషయం నిజమేనా, లేక తమను తప్పుదోవ పట్టిస్తున్నాడా అని పోలీసులు ఆలోచనలో పడ్డారు. పోలీసులు మొదట మిస్సింగ్ కేసుగా దీన్ని నమోదు చేశారు. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చాలి అంటే అనేక ఆధారాలు పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా ఈ కేసులో మాధవి హత్యకు గురి అయినట్టు ఎలాంటి ఆనవాలు లభించలేదు. దీంతో పోలీసులు పలు రకాలుగా ఈ కేసును ప్రూఫ్ చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఇలాంటి కేసులు నమోదు అయిన రాష్ట్రాల నుండి ఎక్స్పర్ట్ టీంలను రాచకొండ పోలీసులు సంప్రదించారు. ఇక తాజాగా మన రాష్ట్రంలో ఉన్న ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దింపారు. మృతదేహానికి సంబంధించిన ఎలాంటి ఆనవాలు లభించలేదు కాబట్టి క్లూస్ టీంకు లభించిన హెయిర్ శాంపిల్ ఆధారంగా DNA పరీక్షకు పంపించారు. ఒకవేళ అధికారులకు లభించిన DNA శాంపిల్తో గురుమూర్తి పిల్లల హెయిర్ DNA ఒకటే అని తేలితే ఆ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించి గురుమూర్తిపై మర్డర్ కేసు నమోదు చేయనున్నారు. మరోవైపు FSL అధికారులు మరో టెక్నాలజీని ఉపయోగించి ఆధారాలను సమర్పించనున్నారు. సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా మనిషి కంటికి కనిపించని ద్రవ పదార్థాలను సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టవచ్చు. SSL అధికారులు మీర్పేట్ కేసులో ఈ టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటికే గురుమూర్తి ఇంట్లో రక్తపు మరకలను సేకరించారు. మాధవిని హత్య చేసిన తర్వాత గురుమూర్తి ఇంట్లోనే బాత్రూంలోనే మాధవి మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత ముక్కలను ఒక బకెట్లో ఉడకబెట్టాడు. శరీర భాగాలు ఉడికించేందుకు వాటిని నీటిలో వేసి వాటర్ హీటర్ పెట్టాడు. ఆ తర్వాత ముక్కలను ఫ్లెష్ చేసి బాత్రూమ్ మొత్తాన్ని 10 సార్లు కడిగాడు. మరికొన్ని శరీర భాగాలను బకెట్లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు ఇంట్లో నుండి బయటకు వెళ్లిన CC కెమెరా విజువల్ కూడా పోలీసులకు దొరికింది. అత్యంత అరుదైన కేసుగా రాచకొండ పోలీసులు మీరుపేట కేసును పరిగణిస్తున్నారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన మరింత ఆధారాల కోసం ఇతర రాష్ట్రాల నుండి ఇదే తరహాలో నమోదైన మర్డర్ కేసులు దర్యాప్తు చేసిన అధికారులను రాచకొండకు పిలిపించారు. వారి సలహాలు సూచనలను సైతం పోలీసులు తీసుకుంటున్నారు. త్వరలోనే కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించి నిందితుడు గురుమూర్తికి శిక్ష పడేలా చేస్తామంటూ పోలీసులు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.